సో అన్నారం బ్యారేజ్ వైఫల్యానికి డిజైన్లే కారణం, మాకు సంబంధం లేదు, నిర్మాణ సంస్థ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి స్టేట్మెంట్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాదాపు ఒక 2 నుంచి 3 వారాల నుంచి చాలా పెద్ద ఎత్తున దీనిపైన విచారణ చేస్తున్నట్టు క్లియర్ చేస్తుంది. ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. సో ఏది జలశక్తి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఎన్డీఎస్ఏతో కలిసి ఈరోజు అన్నారం బ్యారేజ్ సంబంధించిన దానిలో డైరెక్ట్గా వెళ్ళి పరిశీలించడం కానీ, లేదంటే ఇక్కడ నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళతోటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఎస్ఏ చాలా డాక్యుమెంట్స్ అడిగింది. 20 డాక్యుమెంట్స్ అయితే కేవలం 5-6 మాత్రం ప్రొవైడ్ చేయడం జరిగింది. మిగతా 11-12 ప్రొవైడ్ చేయలేదు వాస్తవంగా. అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చాలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఒక్కొక్కటి కాళేశ్వరం మీద నాకు తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు, లేదంటే ఎవరైతే నాయకులు వాళ్ళందరూ కూడా, ఈవెన్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున బుక్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎల్ఎన్టీనే బుక్ చేస్తూ ఉన్నారు. ఎల్ఎన్టీ చుట్టే ఈరోజు తిరుగుతాం, కానీ ఎల్ఎన్టీకి ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక క్రెడిబిలిటీ ఉంది. కరెక్ట్. అంత ఈజీగా వాళ్ళు ఈ లోపాలు చేస్తారని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులు, అదొక వ్యక్తి నిర్మాణంలో ఉండే సంస్థ కాదు, అదొక పబ్లిక్ సంబంధించినటువంటి చాలా మంది సంస్థలు పెట్టుబడి పెట్టినటువంటి సంస్థ. అంత ఈజీగా ఒకరి కోసమో, ఒక వ్యక్తి కోసమో, లేదంటే ఇంకొకరి కోసమో వీళ్ళు నిర్మాణాలు చేయరు. అందుకే చాలా పెద్ద వాళ్ళ ఓన్ ఎక్విప్మెంట్ ఉంటుంది వాస్తవంగా. అండ్ మనం చాలా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడాలంటే ఇవాళ జరిగినటువంటి కన్స్ట్రక్షన్, రామ మందిరం కన్స్ట్రక్షన్ కావచ్చు అయోధ్యలో, ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా పెద్ద విట్నెస్ మనం చూస్తున్నట్టు. రెగ్యులర్ ట్రావెల్ చేసే మెట్రో ఎన్ని లక్షల మంది రోజు ట్రావెల్ చేస్తున్నారు చూసుకోవచ్చు. దానికి కూడా కట్టింది ఎల్ఎన్టీనే. మనకి ఇప్పుడు అయోధ్య కూడా ఎల్ఎన్టీనే. ఎస్, అయోధ్యలో ఎల్ఎన్టీ ప్లస్ టాటా ఇద్దరి సమక్షంలో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ అనమాట. ఇలాంటి చాలా, అసలు మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఎలాంటి రిమార్క్ లేకుండా ఇవాళ మార్కెట్లో నిలబడడం జరిగింది. అలాంటిది ఒక సంస్థని ఈ స్థాయికి దిగజార్చాలనుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో చూడాలి. అండ్ దీంట్లో ఇంకో విషయం, లాస్ట్ 2 days నుంచి సెంట్రలైజ్డ్ కమిటీ ఒకటి మన తెలంగాణలో తిరుగుతూ ఉండి కాళేశ్వరం ప్లస్ అన్నారం, మేడిగడ్డ ఇవన్నీ మళ్ళీ చెక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో చూడాలి ఈసారి ఎలాంటి నివేదిక రాబోతుంది. అంటే వాళ్ళకు 100 రోజులు సమయం ఇచ్చారు వాస్తవంగా. గత 3 వారాలు అవుతుంది అనుకుంటా. ఇంకా మేబీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ అంతా కూడా ప్రాపర్ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు యాక్చువల్ గా అందరు నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా పొలిటిసైజ్ గా నడుస్తూ ఉంది. అందరూ ప్రతిపక్షాల మీద అధికార పక్షం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ అసలు రిపోర్ట్ సైంటిఫిక్ గా, టెక్నికల్ గా ఒక రిపోర్ట్ వస్తే గానీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు వాస్తవం, ఎందుకంటే క్లియర్ కళ్ళ ముందు కనబడతా ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ 1,00,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టులో ఈరోజు ఒక 3 సంవత్సరాలకి ఆ పిల్లలు కుంగిపోవడం అవుతుందో, ఆ పిల్లల్లో పర్రెలు రావడం అవుతుందో, ఇది నిజంగా కన్స్ట్రక్షన్ లోపము, డిజైన్ లోపము, అనేక రకాల లోపల ఇలా 1 కాదు 2 కాదు. ఒకటే రోజు అర్ధరాత్రి మొత్తం అభూత కల్పన చూపించాలని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టులు కడతా ఉంటారు, కానీ దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితిలో భాగంగానే కట్టాలి తప్ప ఓవర్ నైట్ నేను ఇష్టానికి ఒక పెద్ద పిల్లర్, 2 పిల్లలు, 10 పిల్లలు కడతా, లేకపోతే మొత్తం బ్యారేజే కడతా అనుకోవడం మూర్ఖత్వం. అది కేసీఆర్ చేసింది కాబట్టి ఆ తప్పుకు ఈరోజు ప్రాయశ్చిత్తం అనుభవిస్తూ ఉన్నాడు. అనేక రకాలు, కవిత కావచ్చు, అంతా కర్మ అంటారు నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ, కర్మ ఈజ్ అ బూమరాంగ్ అని చాలా బలంగా నమ్మేటువంటి భూమి మీద మనం పుట్టినాం కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి మాట. ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ కావడానికి, వాళ్ళ వేయడానికి ఇది ఒక్కటే కాదు. రైట్. బ్యారేజ్ ల డీజిల్ ఎలా తయారు చేశారు, ఆమోదానికి ప్రామాణికం ఏంటి, లైడార్ సర్వే సరైనదేనా, అధికారులు ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై క్రాస్ ఎగ్జామినేషన్ నేడు రేపు కూడా కొనసాగుతున్న కమిటీ భేటీలు అంటూ ఒకరు చూస్తాను. అయితే ఇక్కడ బ్యారేజ్ ల డీజిల్ ఉన్నాయి కదా, ఇక్కడ విషయం ఏంటంటే చాలా ఆశ్చర్యకర విషయం, చెప్తే ఎవరు నమ్మరు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఒక సిమ్, ఎయిర్టెల్ సిమ్ అమ్మేటువంటి వ్యక్తికి ఒక గూగుల్ మ్యాప్ మీద అవగాహన ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ఎట్లా రన్ చేయాలని దానిలో కొంత అవగాహన ఉంటుంది. ఆ కాలంలో 2014 సమయంలో ఆయనకి కేసీఆర్ పరిచయం అవ్వడం, అప్పుడు ఏదో సిమ్ల ద్వారా పోయినప్పుడు ఆయన ట్యాబ్లో ఇట్లా అంటా ఉంటే గూగుల్ మ్యాప్స్ అవి ఆడుతుంటే బాగా నాలెడ్జ్ కేసీఆర్ అనుకున్నాడు. అనుకొని పక్కన పెట్టుకున్నాడు. ఆయన పేరు చెప్తా, లోకేష్ అని పేరు. ఆడు ఈ కాళేశ్వరం డిజైన్ సమయంలో వాడే ప్రధానమైనటువంటి కేసీఆర్ ఈడ కూర్చుంటాడు, వీడు ఈడ కూర్చుంటాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా దూరం కూర్చుంటారు అన్నట్టు, ఆపోజిట్ దగ్గర దర్బార్ అన్నట్టు. అరే లోకేష్ అది పెట్టరా అనగానే అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పెట్టగానే అరే మేడిగడ్డ ఓపెన్ చేయి, తుమ్మిడిహట్టి ఓపెన్ చేయి, తుమ్మిడిహట్టికి మేడిగడ్డకు ఎట్లుంది ఒకసారి లైన్ గీ అంటాడు. ఇక్కడ నుంచి తుమ్మిడిహట్టి వేస్తే మన పైకి అవుతుంది, మేడిగడ్డ ఇక్కడ ఉంటుంది, ఈ నుంచి వాటర్ ఇట్లా వస్తాయి అని గూగుల్ మ్యాప్ లో లోకేష్ చెప్పిన సలహాలతోటి కేసీఆర్ చెప్పిన దాంతో గూగుల్ మ్యాప్ ద్వారా ఈ డిజైన్ రూపొందించారు. ఎవడన్నా
ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ తెలంగాణకి దొరికిన బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్, బిగ్గెస్ట్ డిజైనర్, బిగ్గెస్ట్ అన్ని అంటే 80,000 పుస్తకాలు చదివిండు కదా అంతే ఉంటే వాస్తవంగా.